కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో అర్హులైన వారందరికీ పెన్షన్లను అందిస్తుందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేటర్ ఆకుల నర్మద అన్నారు. కరీంనగర్లోని కట్టారాంపూర్లో పెన్షన్లకు సంబంధించిన కేవైసీ అప్డేట్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. లబ్దిదారులు, వృద్ధులు, మహిళలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని సూచనలు, సలహాలు అందజేశారు. పెన్షన్లు పొందుతున్న వారంతా ప్రతి డివిజన్లో కేవైసీ అప్డేట్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జూన్ 2వ తేదీ నుండి అర్హులైన వారందరికీ పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతుందని పేర్కొన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్లను త్వరలోనే మంజూరు చేయిస్తుందని చెప్పారు. మొదటి విడతలో మిగిలిన ఇండ్లను కలుపుకుని అర్హులైన వారందరికీ అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా మంత్రులు దుద్దుల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు సహకారంతో అర్హులైన వారందరికీ పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. అదేవిధంగా 11వ డివిజన్లో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు అన్నీ కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, కార్పొరేటర్ ఆకుల నర్మద, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. ఈ 11వ డివిజన్లో ప్రతి ఒక్కరు పింఛను ఉన్న ప్రతి ఒక్కరు వృద్ధాప్యులు కానీ, వితంతు పింఛను వచ్చే వాళ్ళు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొని వచ్చి ఇక్కడ ఒక ఫోటో దిగాలి. ఒకవేళ మీరు మిస్ అయితే మాత్రం పింఛన్లు కట్ అయితే అప్పుడు తర్వాత బాధపడడం కంటే ఇప్పుడు ఒకసారి వచ్చి మన వార్డ్ ఆఫీసర్ మన మీ సేవ కార్యాలయంలోనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు ఆఫీసర్ మన వార్డ్ ఆఫీసర్ ఉంటుంది. వచ్చి ఫోటో దిగి అందరు మంచిగా సద్వినియోగం చేసుకోండి. ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ తెచ్చుకున్న రోజు మనం కాబట్టి ఆ రోజు మళ్ళీ పెన్షన్స్ కూడా తప్పకుండా మళ్ళీ అందరికీ వస్తాయి. అందరికి ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాల పెన్షన్స్ కూడా మళ్ళా ఏది తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా అందరికీ కూడా ఇవ్వాలని చెప్తాను. మళ్ళీ ప్రజాపాలన ఉంటుంది, ఎవ్వరు ఫిగర్ అవ్వవలసిన పని లేదు. అందరికి ప్రతి ఒక్కరికి అర్హులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా పూర్తిగా వస్తాయి. అదేవిధంగా రెండో విడత కూడా ఇందిరమ్మ ఇల్లు కూడా తప్పకుండా అందరికీ ప్రతి ఒక్కరికి మొన్న రాని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, ఇంకా కట్టని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, పెండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, L2, L1లో ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా తప్పకుండా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కూడా పూర్తి